వన్ మ్యాన్ షో అంటే అప్పుడైతే నడిచింది. ఆవిడ పాపం మీ మాట ఇన్నారు కాబట్టి, మీ పిల్లలు గూడా అవన్నీ జూసుకుంటూ వచ్చారు. మీ మాట ఇన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మనోళ్ళు, మనవరాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వింటున్నారా మీ మాట? వాళ్ళు ఇప్పుడు వినరు, నడుస్తుందా? ఎవరు వినరు. ఇప్పుడు అదే. ఇప్పుడు మేము కూడా చెప్పాలి. వాళ్ళ మాట మీరు వినాల్సొస్తది ఇప్పుడు. అందుకే ఇప్పుడు మేము ఇంచుమించు రిటైర్మెంట్ దగ్గర ఉన్నాం అనుకో, ఇంకా కాలేదు రిటైర్మెంట్. కానీ ఇప్పుడు మేము అటువంటి ఇప్పుడు నడవవు ఇవి, ఇప్పుడు జరగవు అవి. అందుకే అందులోకి పోము మేము ఇప్పుడు. ఓకే. సో నరసింహారెడ్డి గారు, మీరు ఇందాక చెప్పినట్టు ఎడ్ల బండి కొట్టే దగ్గర నుంచి ఇవాళ ఇన్ని కాలేజెస్కి చైర్మన్గా ఉండటం, ఆ సక్సెస్ జర్నీ అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? మీకు గర్వంగా ఉంటుంది? గర్వంగా కూడా ఉంటుంది. ఏదెందుకో ఏమో పాత జీవితం మంచిదేమో అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అట్లుంది. ఎప్పుడైనా అదే ఈ ఉంటుంది. కట్టలు ఈ డబ్బులు ఈ మూటలు అది అప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు డబ్బులు అది లేదు. అప్పుడు అని సుఖం ఉండే, సంతృప్తి ఉండేది జీవితంలో. సంతృప్తి ఉండే. ఇప్పుడు సంతృప్తి లేకుండా ఇంకా ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము, సినిమాలలో కూడా చూస్తున్నాము, నిజ జీవితంలో నేను కూడా చూస్తున్నా. అదే మంచి లైఫ్ ఉండే. ఓ చుట్టాలు, బంధువులు, ఇంటి పక్కోళ్ళు అంత ఒకటి ఉండే. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు ఎవరిని ఒకరిని వాళ్ళు చూసే దినం లేదు, తీరిక లేదు. సో అమ్మ మీకేమనిపిస్తుంది ఆయన్ని చూస్తే? అంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా పిల్లగాడు ఏం చేస్తాడు అంటే ఎడ్ల బండి కొట్టుకుంటాడు అంటే బాగోదు అని చెప్పి అది మానేసిన అన్నారు కదా. సో ఆ స్థాయి నుంచి ఇవాళ ఇన్ని కాలేజెస్ చైర్మన్గా ఉన్నారు, బయటకు వెళ్తే ఆయనకంటూ ఒక గుర్తింపు, ఒక హోదా ఇవన్నీ ఉన్నాయి కదా. చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అరే మా ఆయన ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు అన్నప్పుడు. ఇక ఇద్దరం పాలు పంచుకున్నాం అన్నమాట. పాలు పంచుకొని ఇద్దరం కష్టం చేసుకుంటూ వచ్చినాం. చేసుకుంటూ వచ్చేప్పటికి సంతృప్తి అయితే ఉంటది కదా ఎప్పటికీ కూడా. అంటే ఆ కష్టానికి వాళ్ళ ఫలితం దక్కింది అనేది ఉంటది. ఆమెను కూడా ఏమి పోనియకపోతుంది ప్రతి. ఆమె బోయినపల్లికి వెళ్ళి ఇప్పుడు మా కాలేజ్ ఉన్నది కదా, మైసమ్మ కూడా అంటారు, ఆడికి రావాలి, ఈడ వ్యవసాయం పని చేయాలి, మళ్ళీ సాయంత్రం బోయినపల్లికి రావాలి. ఇప్పుడు బోయినపల్లి అంటే దగ్గర లేదు, 15 కిలోమీటర్లు. ఆర్టీసీ బస్సులో ఎక్కుతుండే బోయినపల్లి, ఆడ బస్సులో దిగు, మళ్ళీ ఆడికి వెళ్ళి ఆర్టీసీ బస్సులో ఎక్కి మళ్ళీ బోయినపల్లి దిగు, అక్కడ వ్యవసాయం పని చేసు. ఇవన్నీ ఇప్పుడు చేస్తారా? నీకు ఎన్ని లక్షలు ఇచ్చినా చేయరు ఇప్పటి పిల్లలు. బస్సు ఎక్కమంటారు, అన్ని ప్రతిదీ అడ్డం వస్తుంది ఇప్పుడు ఇప్పటి పిల్లలకు. మల్లారెడ్డి తీసుకొస్తున్నా ఎప్పుడన్నా మాకు మల్లారెడ్డి బంధువే కదా, ఆయన గులాబీ పూలు చెప్తాడు కదా, ఆయన పూల తోట చూస్తానికి వస్తే ఆ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈమె బస్ కా నిలబడితే ఆయన ఎక్కించుకోవాలి. అట్లా 5-6 కూలీలతోటి పని చేసి వస్తుంటే ఆయన కూడా ఎక్కించుకొస్తుండే. అట్లా అప్పుడు అట్లుండే. ఇప్పుడు ఎవరు ఎక్కించకపోరు కూడా. ఇప్పుడు ఆమె ఏమన్నా ఎక్కమ్మా నువ్వు ఈడున్నావా అయ్యో అంటారా, వాళ్ళకే చాలేదు. అప్పుడు ఉంటే అట్లా.